ఇక రేపటి నుంచి అయితే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా థర్డ్ ఓడే మ్యాచ్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఈ మ్యాచ్ అయితే ఇండియా నథింగ్ టు లూజ్. అంటే ఈ సిరీస్‌లో ఇండియా ఈ మ్యాచ్ ఓడిపోయినా కూడా ఏమాత్రం ఫరక్ అయితే పడదు. కేవలం ఇండియాకి ఒక విన్నింగ్ ఎక్స్‌పీరియన్స్ కావడం కోసమే జస్ట్ ఈ మ్యాచ్ ఆడతారు గెలవడానికి కోసమని నేను అనుకుంటున్నా. ఈ సిరీస్ అయితే ఆస్ట్రేలియా గెలిచేసింది 2-0 తేడాతో ఇప్పుడైతే. కానీ ఆస్ట్రేలియా కూడా ఆ విన్నింగ్ మొమెంటంని కంటిన్యూ చేయడానికి ఈ మ్యాచ్ గట్టిగా ప్రయత్నిస్తుంది గెలిచడానికి. ఇక ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు 153 మ్యాచ్‌లలో తలపడగా అందులో ఇండియా అయితే కేవలం 58 మ్యాచెస్‌లో గెలిచింది. ఆస్ట్రేలియా చూసినట్లయితే ఏకంగా 84 మ్యాచెస్‌లో గెలిచింది. నో రిజల్ట్ చూసినట్లయితే 10 మ్యాచ్‌లు నో రిజల్ట్‌గా మిగిలిపోయింది. ఇదైతే ఇమ్మెన్స్లీ ఆస్ట్రేలియా క్లియర్ డామినేషన్ చెప్పుకోవచ్చు ఓడే ఫార్మాట్లో మన ఇండియా పైన. ఇక రేపు ఆడబోయే ఎస్సీజీ సిడ్నీ క్రికెట్ స్టేడియం వద్ద అయితే మన ఇండియా మరియు ఆస్ట్రేలియా యొక్క రికార్డులు చూసినట్లయితే ఇండియా ఈ గ్రౌండ్లోకి 2 మ్యాచెస్ గెలిచింది. గత 18 మ్యాచ్లు ఈ గ్రౌండ్లో ఆడినట్లయితే 18 మ్యాచ్లలో 16 మ్యాచ్లు ఆస్ట్రేలియా గెలిచింది. అందులో లాస్ట్గా మన ఇండియా ఈ గ్రౌండ్లో గెలిచింది ఎప్పుడన్నా అని చూస్తే 1978 అప్పుడు గెలిచింది. ఆ తర్వాత ఎప్పుడే కానీ మన ఇండియా ఈ గ్రౌండ్లో గెలుపునైతే నమోదు చేయలేదు. ఇక ఎస్సీసీ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఈ గ్రౌండ్లో ఏకంగా 161 మ్యాచెస్ జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం అయితే 92 సార్లు, అలానే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం అయితే 62 సార్లు, అలానే నో రిజల్ట్గా 7 మ్యాచెస్ మిగిలాయి. యావరేజ్ స్కోర్ చూసినట్లయితే 277 ఆ రేంజ్లో అయితే ఉంది. ఈ గ్రౌండ్స్ అయితే డెఫినెట్లీ ఎస్సీసీ గ్రౌండ్ అయితే ఆస్ట్రేలియాలో ఏ పిచ్చే కానీ స్పిన్నర్లకు హెల్ప్ఫుల్గా ఉండదు. కానీ ఎస్సీజీ సిడ్నీ క్రికెట్ స్టేడియం అయితే డెఫినెట్లీ ఆస్ట్రేలియన్ ఆఫ్ స్పిన్నర్ ఆర్ లెగ్ స్పిన్నర్లకు కొంచెం ఆఫర్ ఉంటుంది. ఈ గ్రౌండ్లో మన దిగ్గజ లెగ్ స్పిన్నర్ అయిన అనిల్ కుంబ్లే అయితే ఏకంగా 20 వికెట్లు తీసి పడేశాడు. అంటే అతడు ఆడిన అన్ని ఓడిఐ గేమ్స్ కలుపుకొని అతడు లిటరల్లీ 20 వికెట్లు తీశాడు ఈ గ్రౌండ్లో. రేపు ఆడపోయే ఈ మ్యాచ్ కోసం అయితే వెదర్ రిపోర్ట్ చూసినట్లయితే కేవలం 10% అయితే రెయిన్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు అయితే వర్షం పడే అవకాశాలు అయితే అసలే ఉండవు. ఫస్ట్ మ్యాచ్లో మనం చూసిన రెయిన్ బ్రేక్స్ కానీ ఎక్కడే కానీ చూడం. ఈవెన్ సెకండ్ మ్యాచ్లో చూసినంత కారు కొంచెం వెదర్ అనేది కోల్డ్గా ఉండడం అటువంటి సిచ్యువేషన్స్ కూడా చూడకపోవచ్చు ఈ మ్యాచ్లో అయితే. ఇక ఈ గ్రౌండ్ యొక్క పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఇదైతే వన్ ఆఫ్ ద ఫ్లాట్ పిచ్ అని చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇనీషియల్లీ ఫాస్ట్ బౌలర్లకు కొంచెం హెల్ప్ ఉంటుంది, అలానే స్పిన్నర్లకు కూడా చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. మెయిన్లీ సెకండ్ ఇన్నింగ్స్ కూడా రాకపోకుండా ఉంటే స్పిన్నర్లకు అయితే డెడ్లీయెస్ట్గా మారిపోతుంది. అందుకే మీరు స్టాట్స్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఏకంగా 92 సార్లు గెలిచింది. సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం కేవలం 62% మాత్రమే గెలిచింది. ఆ 62% కూడా డ్యూవల్ మ్యాచెస్ గెలిచారు, లేదంటే ఆ మ్యాచెస్ కూడా గెలవకపోయేవారు. ఎందుకంటే స్పిన్ ఆఫర్ చేసే పిచ్ ఎప్పుడైనా సరే సెకండ్ ఇన్నింగ్స్ ఆర్ థర్డ్ ఇన్నింగ్స్కి వెళ్ళే కొద్ది టెస్ట్లలో అయినా ఆర్ ఓడిఐ T20 ఏ ఫార్మాట్లో అయినా సరే ఇన్నింగ్స్ అనేవి ప్రొలాంగ్ అయ్యే కొద్ది పిచ్ అనేది చాలా స్లో డౌన్ అవబోతుంది. అప్పుడు స్పిన్నర్లు అనేదికి ఎక్కువ హెల్ప్ఫుల్ అవుతుంది. బాల్ అనేది ఆగేసి రావడం ఆర్ ఎన్ని ఎక్కువ టర్న్ అనేది దొరకడం ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటుంది. అందుకే సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం స్పిన్ అయ్యేట పిచ్చెస్లో కాబట్టి. ఇక మన ఇండియన్ విషయానికి వస్తే మన ఇండియా టీం అయితే లాస్ట్ మ్యాచ్ సెకండ్ ఓడిఐలో చాలా మంచిగా ఫైట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఒకానొక సమయంలో అయితే గెలుపు మనదేనేమో అన్నట్టు అయితే పర్ఫామ్ చేశారు బౌలింగ్తో. ఫస్ట్లో ఇనీషియల్లీ వాళ్ళు మంచి స్టార్ట్ లభించినా కూడా ఆస్ట్రేలియన్స్కు సెకండ్ ఇన్నింగ్స్లో, ఆ తర్వాత మన ఇండియా అయితే అద్భుతంగా దాన్ని కట్టడి చేసి ఒక కొలిక్ అయితే తీసుకురాగలిగింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్, అలానే సెకండ్ ఇన్నింగ్స్లో అక్షర్ పటేల్ మరియు వాషింగ్టన్ సుందర్ అయితే మిడిల్ ఓవర్స్లో చాలా మంచిగా కట్టడి చేసి బౌలింగ్ అయితే కనపరిచారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మధ్యలో మిచ్చోవన్ వచ్చేసి మ్యాచ్ మొత్తం చెడగొట్టేశాడు. ఆ తర్వాత ఆ మిచ్చోవన్ కూడా ఇన్నింగ్స్ ఆడుకోకుంటే డెఫినెట్లీ ఆల్మోస్ట్ ఇండియా వైపు ఉన్న మ్యాచే సెకండ్ ఓడిఐ అని చెప్పుకోవచ్చు. అంత క్లియర్ డామినేషన్ అయితే కనపరిచింది మన ఇండియా. ఇక మన ఇండియన్ ప్లేయింగ్ లెవెన్లో ఏమైనా చేంజెస్ జరగచ్చా అంటే ఈ మ్యాచ్లో డెఫినెట్లీ చాలా వరకు చేంజెస్ అయితే జరగవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మ్యాచ్ ఓడిపోయినా కూడా ఈ సిరీస్లో ఎటువంటి రిజల్ట్ అయితే కనిపించదు. ఎందుకంటే సిరీస్ ఆల్రెడీ ఆస్ట్రేలియన్స్ గెలిచారు 2-0తో. కాబట్టి ఈ మ్యాచ్లో అయితే ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ ఆర్ ధ్రువ్ జురైల్, యశస్వి జైస్వాల్ లాంటి ప్లేయర్స్ని ప్లేయింగ్ లెవెన్లో పెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే ఆస్ట్రేలియా టీం కూడా చాలా మంచిగా ఆడి ఒకానొక సమయంలో ఆస్ట్రేలియా ఓడిపోతుంది అన్న సిచ్యువేషన్లో కూపర్ కాలనీ లాంటి బ్యాటర్ వచ్చి మన ఇండియాకు ఒక అడ్డుగోడగా నిలబడి అద్భుతమైన బ్యాటింగ్ కనపరిచాడు. ఈవెన్ ఆస్ట్రేలియా దగ్గర చాలా వీక్ బ్యాటింగ్ ఉందని ఆన్ ద పేపర్ మనం చాలా వరకు మాట్లాడుకున్నాం. కానీ ఆఫ్ ద ఫీల్డ్ అయితే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా కనపడుతున్నారు. ఆన్ ద ఫీల్డ్ అయితే మన ఇండియన్స్ అంత ప్రాపర్గా అయితే ఎగ్జిక్యూట్ చేయడం లేదు వాళ్ళ ప్లాన్స్. ఈవెన్ ఆన్ ద పేపర్ చూసినట్లయితే రెండు టీంని కంపేర్ చేసినా కూడా మన ఇండియా ఫార్ బెటర్ దెన్ ఆస్ట్రేలియా అయితే కనబడుతున్నారు. కానీ ఆన్ ద ఫీల్డ్ అయితే డెఫినెట్లీ ఇది ఆస్ట్రేలియా గడ్డ. ఇక్కడ ఆస్ట్రేలియన్స్కు పుట్టినప్పటి నుంచి ఆడి ఉంటారు. ఆ బౌన్స్ కానీ ఆ సీ మూమెంట్ కానీ వీళ్ళు చిన్నప్పటి నుంచి అలవాటు పడి ఉంటారు కాబట్టి అంత ఈజీగా అయితే కనబడుతున్నారు. మన ఇండియన్స్
ఎప్పుడు చూసినా కూడా మన ఇండియన్స్ ఆడే పిచ్చెస్‌లో మోకాలు కన్నా కింద వచ్చే బౌన్స్ ఆడారు కానీ ఎప్పుడే కానీ చెస్ట్ దగ్గరికి వచ్చే బౌన్స్ అయితే చాలా రేర్‌గా కనిపిస్తాయి మన ఇండియన్ పిచ్చెస్‌లో. అసలు మొన్నటి వరకు అయితే అసలు కనిపించేవే కాదు. ఈ మధ్యన అయితే ఆ చెస్ట్ వరకు వచ్చే బౌన్సు పిచ్చెస్ అయితే అక్కడక్కడ తయారు చేస్తూ కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ టఫెస్ట్ పిచ్చెస్‌లో ఆడడం వల్ల వాళ్ళకు ఆ బౌన్స్ మరియు ఆ బౌన్స్‌ని ఎలా నెగోషియేట్ చేయాలో వాళ్ళకు మెంటల్లీ మరియు ఫిజికల్లీ ప్రిపేర్డ్ అయిపోయారు కాబట్టి వాళ్ళైతే ఈజీగా ఆడుతున్నారు ఈ పిచ్చెస్‌లో. మీరు మిడిల్ ఓవర్స్‌లో చూసుకున్నట్లయితే మన స్పిన్నర్‌లకు వాళ్ళు చాలా వరకు స్ట్రగుల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళ స్పిన్ అయితే ఆడడం అంతగా ప్రాపర్‌గా నేర్చుకొని ఉన్నారు. వాళ్ళ ఫాస్ట్ బౌలర్సే మెయిన్‌గా ఆడుతూ ఉంటారు. ఆ బౌన్స్‌ని మరియు ఆ స్వింగ్‌ని అయితే కంట్రోల్ చేస్తూ ఆడుతూ ఉంటారు. కాబట్టి ఈ మ్యాచ్‌లో మన ఇండియా నుంచి కుల్దీప్ యాదవ్ కూడా ప్లేయింగ్ 11లోకి వచ్చినట్లయితే డెఫినెట్లీ చాలా వరకు తడబడి మ్యాచ్ మధ్యలో కొలాప్స్ అయిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు ఆస్ట్రేలియన్ టీం. ఇక ఆస్ట్రేలియా టీంలో ఏమన్నా మార్పులు జరగవచ్చా అంటే వాళ్ళు కూడా ఇక ఈ మ్యాచ్‌లో గెలిచినా ఏమీ ప్రయోజనం లేదు. సిరీస్‌లో ఎటువంటి చేంజెస్ ఏం రావు కాబట్టి డెఫినెట్లీ వాళ్ళైతే మానస్ లబుషేన్ లాంటి ప్లేయర్‌ని ఆడించడానికి ట్రై చేస్తారు. రిన్షా ఆర్ ఎవరైనా ప్లేస్‌లో తీసుకొచ్చి ఆడించే ప్లేయర్స్ అయితే చేస్తూ ఉంటారని నేను అనుకుంటున్నా. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.